లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 15వ నామం అయిన గౌతమ ముని సంపూజిత రామ అనే నామం గురించి తెలుసుకుందాం. గౌతమ ముని సంపూజిత రామ అంటే గౌతమ మహర్షి చేత లెస్సగా పూజింపబడిన రామ అని అర్థము. శ్రీ రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మరియు ఇతర మునీశ్వరులతో కలిసి శివధనుస్సును చూడడానికి మిథిలా నగరానికి వెళ్తూ ఉండగా మిథిలాపురికి సమీపంలోని ఒక అడవిలో ఒక ఆశ్రమం శ్రీరాముని కంటపడింది. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని, ఓ మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? ఇది అతి పురాతనమైంది. నేను ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను, వివరించండి అన్నాడు. ఓ రామ, మంచి ప్రశ్న అడిగావు. ఈ ఆశ్రమంలో గౌతమ మహర్షి అహల్యాదేవితో కలిసి నివసించేవాడు. అలా కొన్ని సంవత్సరాలు ఇక్కడే నివసిస్తూ తపస్సు చేసేవాడు. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి దేవేంద్రుడు గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి వచ్చి, ఓ సుందరి, కామాతురులు సంగమించే ఋతుకాలం వరకు నేను ఆగలేను. ఓ సుందరి తరుణి, నేను నీతో సంగమం కోరుతున్నాను అనగానే, ఓ రామ, అహల్యాదేవి గౌతమ ముని వేషంలో వచ్చింది ఇంద్రుడే అని ఆమె యొక్క తపశ్శక్తితో తెలుసుకుంది. ఏంటి, దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చాలా విధాలుగా ఆలోచించి దేవేంద్రునితో, ఓ అమరేంద్ర, నేను నా వైవాహిక జీవితంలో నా భర్తతో సంతోషంగానే ఉన్నాను. నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో అని, ఓ ఇంద్ర, నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోయి నా గౌరవాన్ని నిలుపు అనగానే ఇంద్రుడు, ఓ బ్రహ్మసుత, దివ్యసుందరి, నీ యొక్క విశిష్ట బుద్ధికి నేను సంతోషించి తిని నేను వచ్చిన విధంగానే వెళ్తాను అని పలికి గౌతమ మహర్షి వస్తాడేమో అని కంగారుగా పర్ణశాల నుండి బయటికి రాగానే గౌతమ ముని పవిత్ర తీర్థ స్నానం ఆచరించి అగ్ని వలె తేజస్సుతో వచ్చి పర్ణశాల బయట యజ్ఞ వస్తువులను చేతిలో పట్టుకొని ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉండగా గౌతమ మహర్షి వేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి రోషంతో, ఓ దుష్టబుద్ధి కలవాడా, నా రూపము ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించిన నీ యొక్క వృషణాలు రాలిపోవుగాక అని శపించాడు. వెంటనే ఇంద్రుని యొక్క వృషణాలు రాలిపోయాయి. ఆ తరువాత అహల్యాదేవిని కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు అన్నపానాదులు లేకుండా గాలి పీలుస్తూ తపిస్తూ ఈ ఆశ్రమంలోనే పడి ఉండు. భస్మశాయినివై అంటే పొగ రూపంలో, అదృశ్య రూపంలో ఎవరికీ కనబడకుండా ఉంటావు. దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఈ ఆశ్రమంలో అడుగు పెట్టగానే నీకు శాప విముక్తి కలిగి పవిత్రురాలివి అవుతావు. ఓ దుష్టబుద్ధి కలదానా, నీవు శ్రీరాముని పూజించిన తరువాత నీకు ఉన్న లోభం పోయి సంతోషంతో నన్ను చేరతావు అని గౌతమ మహర్షి అహల్యను శపించిన పాపం పోవడానికి సిద్ధులు, చారుణులు నివసించే హిమవత్ పర్వత శిఖరములపై తపమాచరించాడు. ఆ తర్వాత, ఓ రామ, దేవతలు, మహర్షులు, చారుణులు, మరుద్గణములు అందరూ పితృదేవతల దగ్గరికి వచ్చి గౌతమముని శాపం వల్ల ఇంద్రుడు వృషణాలు లేనివాడయ్యాడు అనగానే ఇంద్రుడికి పితృదేవతలు మేకపోతు యొక్క వృషణాలు అతికించి వైద్యం చేశారు. అప్పుడు ఇంద్రుడు గౌతమముని తపస్సు ప్రభావంతో మేషవృషణుడు అయ్యాడు. ఓ రాఘవ, అహల్యాదేవి శాప విమోచనానికి సమయమైంది. పుణ్యాత్ముడు అయిన ఆ గౌతమముని యొక్క ఆశ్రమానికి ప్రవేశించి ఆ దివ్య సుందరీమణి మహాత్మురాలైన అహల్యాదేవికి శాప విముక్తి కలిగింపుము అనగానే మహర్షి యొక్క ఆజ్ఞను పాటిస్తూ లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గాలి పీలిస్తూ కఠిన దీక్షతో తపఃప్రభావంతో దివ్యకాంతితో ఉన్న అహల్యాదేవిని శ్రీరాముడు చూశాడు. సృష్టికర్త బ్రహ్మతో సృష్టించబడిన ఆమె రూపము దివ్యంగా దృశ్యాదృశ్యంగా కనబడుతుంది. వృక్షాలు, పుష్పాలతో కప్పబడిన అహల్యాదేవి మేఘాల చాటు చంద్రునిలాగా, నీళ్లలో కనబడే సూర్య ప్రతిబింబంలాగా, పొగతో కప్పబడిన అగ్ని తేజస్సులాగా కనిపిస్తుంది. గౌతమ మహర్షి శాపం దేవతలకు, మానవులకు, అసురులకు ఎవరికీ కనబడదు, కానీ శ్రీరామునికి మాత్రం కనిపించింది.
అహల్యాదేవికి రాముడి దర్శనం కలిగిన క్షణాల్లోనే శాప విముక్తి కలిగి అందరికీ కనబడింది. అప్పుడు అహల్యాదేవి శ్రీరామ లక్ష్మణులకు పాదాభివందనం చేసింది. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథి సత్కారాలు చేసింది. దేవతలు దేవదుందుబులను మ్రోగించి పూలవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఆ తర్వాత గౌతమ మహర్షి అక్కడికి చేరుకున్నాడు. మహాతపస్వి మహాతేజస్వి అయిన గౌతముడు అహల్యాదేవితో కలిసి పూజించి ఎంతో ఆనందభరితుడయ్యాడు. శ్రీరామ లక్ష్మణులు వారిద్దరి పూజలను ఎంతో ఆనందంగా స్వీకరించారు. గౌతమ మహర్షి భార్యకు తాను ఇచ్చిన శాపం విముక్తి చేసిన శ్రీరాముణ్ణి పూజించాడు. ఆ పూజలను స్వీకరించి గౌతమ మునిని సంతోషపరిచినందుకు గౌతమ ముని సంపూజితరామ అని అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.